నువ్వు కాలిపోకుండా ఉండాలి అంటే, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే, ప్రేమైన దేవుని వర్లరా, ఆ జీవపు ఊటను నువ్వు ఆశ్రయించాలి. ఆ జీవపు ఊటను నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ జీవపు ఊటను నువ్వు ఏర్పరచుకున్నప్పుడు, ఇప్పుడే నీ జీవితానికి నువ్వు ఒక మంచి పునాదులు వేసుకున్నవాడుగా నువ్వు ఉంటావు. రాబోయే లోకాన్ని గురించిన చింత నీకు ఉండదు ప్రేమైన దేవుని వర్లరా. ఎందుకంటే ఆయన యొద్ద జీవపు ఊట ఉంది. ఈ జీవపు ఊట ఏం చేస్తుందంటే మరణ పాశము నుండి మనల్ని తొలగిస్తుంది. మరణం అనేది లేకుండా ఎన్నటికీ మరెన్నటికీ మరణము లేకుండా, మరణము మింగివేయబడుతుంది. మరణము నీ మీద ప్రభుత్వము చేయదు. మరణ భయం నీకుండదు. మరణాన్ని గురించిన చింత